వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రేపు 23వ తారీఖున జరగబోయే యువత పోరులో భాగంగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యువత పోరు కార్యక్రమం 23వ తారీఖున జరగబోతోంది. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా మరి ఈ కార్యక్రమం నిమిత్తమై పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతుంది. ఈరోజు హాజరైనటువంటి గౌరవ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి హృదయపూర్వక నమస్కారాలు, అలాగే పాత్రికేయ సోదరులకి అభినందిస్తూ చాలా సంతోషం. ఒక ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి అధికారంకి వచ్చి ఆచరణ సాధ్యం కానీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అన్నింటా వైఫల్యం చెంది ప్రధానంగా యువజనులకి విద్యార్థులకి పెద్ద ఎత్తున మోసగించినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం వారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి సంవత్సర కాలం గడిచినా ఇప్పటి వరకు చేయలేనటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి యువతకి నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, మరి ఫీజులో ఇచ్చినటువంటి రాయితీలు కానీ ఏవి కూడా ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు. అవేవి కూడా ఆచరణ జరగలేదు కనుక అవి చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎప్పటికైనా కళ్ళు తెరిచి చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈవేళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ 23వ తారీఖున పెద్ద ఎత్తున పోరు చేయబోతుంది. దానిలో భాగమే ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో పోస్టర్ ఆవిష్కరణ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గౌరవ సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధుల సహచరులతో ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దానికి పార్లమెంటరీ అబ్జర్వర్ రవిబాబు గారు, మాజీ మంత్రి గారు అప్పలరాజు గారు, మా కోఆర్డినేటర్స్ అంతా, యువజన విభాగం అధ్యక్షులు, అలాగే జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఇతర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ వచ్చారు. వీరందరికీ అభినందిస్తూ ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ చేయబోతున్నాం. గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యుడు ధర్మాన కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యుడు సిదిరి అప్పలరాజు గారు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ని ఆవిష్కరణ కార్యక్రమానికి చేశాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు 2 ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువతని దారుణంగా మోసం చేసినటువంటి ప్రక్రియని పురస్కరించుకొని ఎన్నికల సందర్భంలో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు సంపూర్ణంగా నెరవేర్చాలని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద దాదాపు 1778 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వెంటనే 6 నెలలు తిరగకుండానే ఆ బకాయిల్ని చెల్లించడం జరిగింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో గడిచిన బడ్జెట్లో కానీ, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కానీ ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 3900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద, హాస్టల్ బకాయిల కింద ప్రభుత్వం బాకీలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా పెద్ద స్థాయిలో ఈ 2 విద్యా సంవత్సరాల్లో కలిపి ఫీజు రియంబర్స్మెంట్ కింద 4200 కోట్ల రూపాయలు, హాస్టల్ ఫీజుల కింద 2200 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 6400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. ఇవాళ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, వేలాదిగా ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ ఫీజులు కట్టలేక
ఫీజు రీయింబర్స్మెంట్ రాలేక హాస్టల్ ఫీజులు కట్టలేక వేలాది మంది కళాశాల యాజమాన్యం నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కోకోరలుగా వేలాది మంది ఆస్తులు కూడా కాస్తకొస్తున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని అయినా కూడా సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల యాజమాన్యాలు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చడం కూడా జరిగింది. వాళ్ళ కోర్టు మెట్లు కూడా ఎక్కే పరిస్థితి కూడా కళాశాల యాజమాన్యాలకు వచ్చినాయి. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎప్పుడు ఈ బకాయిలు మీరు చెల్లిస్తారు? 6,400 కోట్ల రూపాయలు ఈ రోజుకి బకాయిలుంటే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఇవాళ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. విద్యార్థుల్ని రక్షించాలి. ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాం ఇక్కడ మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో 12,670 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి, అలాగే 4,740 కోట్ల రూపాయలు హాస్టల్కి ఖర్చు పెట్టిన సంగతి, మొత్తం కలిసి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 బడ్జెట్టుల్లో కేటాయించినటువంటి ఖర్చు కూడా పెట్టకుండా దాటవేసే పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి, విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థుల్ని రోడ్డుకిడ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తున్నాం. ఇవాళ అందుకే ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతాం. అలివి కాని హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, హాస్టల్ బకాయిలు కానివ్వండి వెంటనే చెల్లించే విధంగా లక్షలాది మంది విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని సమాయత్తం కావాలని కోరుతున్నాం. అదేవిధంగా 2 విషయాలని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 దాకా విశాఖపట్నం కేంద్రంగా 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టింది. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా చాలామంది పారిశ్రామికవేత్తల్ని ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా గ్రామానికి కూడా విపరీతమైనటువంటి ప్రచారాలు చేశారు. కానీ 2019లో చివరి సంవత్సరం కనుక చూసినట్లయితే కనీసం 1,00,000 పెట్టుబడి కూడా ఆ ప్రభుత్వం తీసుకురావాలి. అలాగే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలా 2014 నుంచి 19 దాకా జరగాల. ఇది వాస్తవం. ఇది మళ్ళీ ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటాను, దాదాపు 20 లక్షల ఉద్యోగాలకి మేము ప్రణాళికలు వేశాం, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి కూడా నెలకి 3,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని ప్రమాణం చేశారు వీళ్ళు. కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడైనా ఏ నిరుద్యోగికైనా ₹1 ఇవ్వగలిగారా? అది కాకుండా శాసనసభ, శాసనమండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అసత్యాలు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. 4,70,000 మందికి ఉద్యోగాలు కల్పించామని అసత్యాలు మాట్లాడే పరిస్థితి ఇవాళ వాళ్ళకి వచ్చింది. ఎక్కడ ఎవరికి కల్పించారు మీరు ఉద్యోగాలు? లెక్కలతో సహా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. నిలువున నిరుద్యోగ యువతని మోసం చేసే ప్రక్రియకి మీరు వచ్చారు. ఇవాళ 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అలాగే 2025-26 బడ్జెట్. 2 బడ్జెట్లలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఎక్కడన్నా సరే బడ్జెట్లో ₹1 మీరు కేటాయించారా? అంటే దాని ఉద్దేశం ఏంటి? నిరుద్యోగులని నిట్టనిలువునా మీరు మోసం చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటున్నాం. ఎన్నికల సందర్భంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో
ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. రాష్ట్రంలో దాదాపు 40 లక్షలకు పైగా ఇవాళ రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఎడితిరిగి మీరు కల్పించలేకపోతున్నారు. ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలసరి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువత విభాగం మీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో యువకులని విద్యార్థుల్ని ఇవాళ కలెక్టరేట్ల దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వానికి మన ఆలోచన, కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని, ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీనైతే ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజల్లోకి వెళ్తున్నాం. యువత పోరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక విషయం చెప్పాలన్నటువంటిది మా అందరి యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందంటే 2019 ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఆ రోజు ఒక మాట చెప్పారు. నిరుద్యోగ యువకులందరికీ కూడా 2,000 రూపాయలు వృత్తిస్తాము అని ఒక పెద్ద హామీ ఇచ్చి యువకులందరి ఓట్లు కూడా వేయించుకొని మరి 14-19 మధ్యలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం మనందరం కూడా చూసాం. మనం ఆ రోజు ఒక ప్రోగ్రాం చెప్పారు వాళ్ళు, ముఖ్యమంత్రి యువ నేస్తం అని. ప్లీజ్ మార్క్ మై వర్డ్, ముఖ్యమంత్రి యువ నేస్తం అని చెప్పి 2019 మార్చిలో ఎన్నికల కోడ్ వస్తుంది, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనగా 2019 జనవరిలో ఈ ముఖ్యమంత్రి యువ నేస్తం అన్నటువంటి ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేసి అప్పటి సందర్భంలో సుమారుగా 15-20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 1,50,000 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పి ఎన్నికుందనగా ఒక నెల 2 నెలల ముందు అనౌన్స్ చేసి ఏ మాదిరి వెన్నుపోటు పొడిచాడో మనందరం చూసాం. మనం దాని ఫలితమే 2019 ఎన్నికల్లో చిత్తుగా పోవటం. మరి ఇప్పుడు మళ్ళీ 24 ఎన్నిక వచ్చేసరికి మరి ఏమనుకున్నారో, మరి యువకులు ఇవన్నీ మర్చిపోతారని అనుకున్నారు, ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన పట్టించుకోమనుకున్నారు. కానీ మళ్ళీ ఇలాంటిదే ఒక హామీ ఇచ్చారు. మళ్ళీ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే బీజేపీ కూటమి మళ్ళీ నిరుద్యోగులకి 3,000 రూపాయలు వృత్తిస్తాం, 20 లక్షల మందికి ఇస్తాము అని చెప్పి ఒక ఫిగర్ కూడా కమిట్ అయ్యి ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే 12వ తేదీన సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఇదే చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎల్లో మీడియాకి, ఈనాడు వారికి, ఆంధ్రజ్యోతి వారికి, TV5 అన్నిట్లో కూడా అది ప్రసారమైంది. అది ఆ రోజు మాట్లాడుతూ నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ కింద కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాం, కొంతమందికి ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వృత్తి ఎలా ఇవ్వాలన్నది ఆలోచన చేస్తున్నామన్నారే తప్ప ఈ 20 లక్షల మంది ఏమైపోయారు? ఈ 3,000 రూపాయలు నెల ఏమైపోయాయి? 20 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పునంటే సుమారుగా ఒక నెలకే 600 కోట్ల రూపాయలు అవసరం. ఒక నెలకి, ఒక నెలకు 600 కోట్ల రూపాయలంటే ఒక సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు యువకులకి ఇప్పటికే బాకీ పెట్టినటువంటి సందర్భం. ఇలాగా ఎన్ని వేల కోట్లు మీరు యువకులకి బాకీ పెడతారు? నేను అడుగుతా ఉన్నా, నేను 2014 ఎన్నికల ముందు చంద్రబాబును చూసి ఆ రోజు యువకులు మోసపోతే 24 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చూసి మోసపోయారని నేను అభిప్రాయపడతా ఉన్నాను.
పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరు మాట్లాడడం లేదు. మీరు మొన్నెవరో ఒక అమ్మాయిని బ్రూటల్గా 14 మంది రేప్ చేసి చంపేస్తే మీరు మాట్లాడలేదు. ఇన్ని హత్యలు జరుగుతున్నా మీరు మాట్లాడలేదు. సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట జరిగినా మీరు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం రప్ప రప్ప అనుకుంటూ వెంటనే మీరు మీడియా ముందుకు వచ్చేసారు. ఇది ఏ రకమైనటువంటి సంకేతం? ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు మీరు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు చేస్తున్నటువంటి వెన్నుపోట్లు మీరు ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు మీరు ప్రశ్నించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రం మీరు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని మేము ఎలా చూడాలా? మీరు వచ్చి నీతులు చెప్తున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రప్ప రప్ప అన్నటువంటి వాళ్ళని సమర్థించడమా అని చెప్పి మీరు మర్చిపోయారా? నేను రాసుకున్నాను. అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు నా కొడకల్లారా. ఇది సార్ డైలాగే. ఇది ఎంతమంది వైసీపీ గుండా నా కొడుకులు వస్తారో రండి, ఛాలెంజ్ విసురుతున్నాను. రండి నా కొడుకులారా, తోలు తీస్తాను ఒక్కొక్కడికి మాట్లాడితే. దిస్ ఇస్ నాట్ మై డైలాగ్, పవన్ సార్ డైలాగే ఇది. ఇలా మాట్లాడిన మీరు ఎవడో ఒక కార్యకర్త, అది కూడా తెలుగుదేశం కార్యకర్త, వాడెవడో సినిమా డైలాగు ప్లే కార్డు పెట్టుకుంటే మీరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మరి మీ సినిమాల్లో ఇలా డైలాగులు పెడతారు కదా మీరు. రేపు పొద్దున్న మీరు వీరమల్లులో ఇలాంటి డైలాగులు లేవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అయితే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండవని, ఆ గొడ్డళ్ళు, కత్తులు, రకరకాల ఆయుధ ప్రయోగాలు, కంటి చూపుతో చంపేయడాలు ఇలాంటివి ఉండవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మీరు చెప్పండి. మీ సినిమాల్లో కూరగాయలలో పండిస్తాము, వ్యవసాయాలకు చేస్తాము అని ఇలాంటి డైలాగులే ఉంటాయి. ఇలాంటి కంటి చూపుతో చంపేయడాలు, తొడగొట్టి ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోవడాలు ఉండవని చెప్పండి. ఏడిది నాకు అర్థమవుతుంది. ఇది మీరు నోటుకు వచ్చిన మీరు మాట్లాడచ్చు. మీరు ఎవడో తెలుగుదేశం కార్యకర్త ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో వస్తే అది మాత్రం ఇప్పుడు పెద్ద సమస్య, రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య. అది యువకులందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఈ బ్యాక్ స్టాబింగ్, ఈ బిట్రేయల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంగా గుర్తించాలని రాష్ట్రంలో యువకులందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్ర యువకులారా, మీ అందరికీ కూడా చేతులెత్తి మేము నమస్కరిస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం మోసానికి గురవుతాం, ఎన్నిసార్లు మనం వెన్నుపోటుకు గురవుతాం. ఇంకెంతకాలం ఈ రకమైనటువంటి దుర్మార్గ పాలన మనం భరిస్తాం? రండి, కథలు రండి, జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో అడుగు వేయండి. రేపంటే ఈ 23వ తేదీన జరగబోయేటటువంటి యువత పోరుని జయప్రదం చేయండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ధర్మాన కృష్ణదాస్ గారి తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ 23వ తేదీన జరగబోయేటటువంటి యువత పోరును విజయవంతం చేయమని ప్రతి కలెక్టరేట్ కూడా వెళ్ళి మనకు హక్కుగా ఇవ్వాలి. ఇది సూపర్ 6లో ఇది ఒక హామీగా పెట్టారు. మనకు బాండ్ రాసి ఇచ్చారు, మనకి ఇంటింటికి తెచ్చిచ్చారు, మన ఆధార్ కార్డు తీసుకున్నారు, ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏమయ్యాయి నెలకు 3,000 రూపాయలు అని అడుగుదాం, గొంతెత్తి అడుగుదామని చెప్పి యువకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.